రాజకీయ విశ్లేషకులు, హైకోర్టు అడ్వకేట్ మరికొద్దిసేపట్లో వారు కూడా మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. సో మనం డిబేట్లోకి వెళ్ళే ముందు హైకోర్టు అడ్వకేట్ కన్నా రజనీ గారు మనతో ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో రజనీ గారు, అంబటి రాంబాబు గారు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టారు, అనేకమైనటువంటి అంశాల గురించి మాట్లాడారు. అయితే అందులో ట్విస్ట్ ఏంటంటే పార్టీలకు అతీతంగా తన మీద జరిగినటువంటి దాడిని ఖండించి న్యాయం వైపు కొంతమంది నిలబడ్డారంటూ కొంతమందికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు. అందులో మీ పేరు చాలా స్పెషల్గా అంబటి రాంబాబు గారు ప్రస్తావించారు. అడ్వకేట్ రజనీ, ఆవిడ జనసేన రజనీగానే నాకు పరిచయం. వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని మా ప్రభుత్వంలో పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు తాను ఎంటర్ అయ్యి ఆ పర్మిషన్ ఇప్పించానని, అప్పుడు మీరు వెళ్ళారని అక్కడికి. సో ఆ రోజు మీరు థ్యాంక్స్ చెప్తే, అమ్మ ఏదో ఒక రోజు మా కష్టం వచ్చినప్పుడు మా న్యాయం వైపు నిలబడమని అన్నానని ఆ మాట గుర్తుపెట్టుకొని మీరు మరి ఆయన విషయంలో మాట్లాడారంటూ ఆయన ప్రెస్ మీట్లోనే అంబటి రాంబాబు గారు మరి మీ గురించి మాట్లాడారు. రజనీ గారు చూసారా మీరు ప్రెస్ మీట్ ఈరోజు? చూసాను సార్. అది ఏంటంటే ఆ రోజు మేము మీకు రుణపడి ఉంటామండి, ఈ విగ్రహం ఈ రోజు ఇక్కడ ఆవిష్కరించారంటే ప్రధాన భూమిక మీరే పోషించారు అంటూ నేను ఆ రోజు మాట్లాడడం జరిగింది. అమ్మ, రుణపడి ఉండడం అంటే దాని అర్థం రేపు ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే నాకు కష్టం వచ్చినా లేకపోతే అన్యాయంగా నాకు ఏదైనా ఇబ్బంది జరిగినా మీరు న్యాయంగా నిలబడతారా అంటే రుణపడి ఉండడం అంటే ఇలా కూడా అడగచ్చమ్మా, నువ్వు అడిగావు కాబట్టి నేను అడుగుతున్నానమ్మా, పర్లేదా అన్నారు. అయ్యో భలేవాళ్ళే సార్, దాంట్లో ఎటువంటి సందేహం లేదన్నా, పార్టీలకు అతీతంగా నా వృత్తి ధర్మంతో ఖచ్చితంగా అన్యాయం జరిగినప్పుడు న్యాయంగా మీ పట్ల నిలబెడతానన్నా అన్నారు సార్. దానివల్ల నేను ఈరోజు పార్టీలో నా పదవి కోల్పోయాను, పార్టీలో నా రిప్యుటేషన్ కోల్పోయాను. ఈరోజు ఎంతో మందితో బూతులు తెప్పించుకుంటున్నాను. ఈరోజు వైసీపీ కోర్టుగా ముద్ర వేయించుకున్నాను. ఒక్క మాట కోసం ఇన్ని కష్టాలు పడాలా అని ఆ మాట ఇచ్చేటప్పుడు నాకు తెలియలేదు సార్. ఆ మాట నేను నిలబెట్టుకోకపోయినా బాగుందంటే తప్పు. 100 మర్డర్లు చేసిన కూడా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు డాక్టర్ గారు వైద్యం చేయాల్సిందే, అది వాళ్ళ వృత్తి ధర్మం. నాకెందుకో అరెస్ట్ చేస్తే నేను వచ్చిండేదని కాదు, జైల్లో వేస్తే నేను వచ్చిండేదని కాదు, ఇంటి మీదకి వచ్చి ముక్కు పెట్టి దొంగ చేసి ఎమ్మెల్యే సమక్షంలో ఇదంతా జరుగుతుంటే ఎంపీ వచ్చి 24 గంటల్లో సినిమా చూపిస్తానంటే ఇక న్యాయస్థానాలు ఏది చూపించాలి? అన్ని మీరే చూపిస్తాను, సినిమాలు చూపిస్తాను, 71 స్క్రీన్ వస్తాను, ఇళ్ళ మీదకి ఎమ్మెల్యే వచ్చేస్తానంటే ఇక పోలీసు వాళ్ళు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు? అరే వాళ్ళని పక్కన నుంచి పెట్టుకుని వాళ్ళ చేతిలో కర్రలు మీరు పెట్టుకుంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఆ పోలీసు వాళ్ళు ఎంత గజగజలాడుతుంటారో తెలుసా? మీ చేతిలో కర్రలు ఉంటే సార్ ఇబ్బంది అవుతుంది సార్, ప్లీజ్ ఒక్కొక్కరిని సార్ ఇచ్చేయండి సార్ అంటారు. ఏమైనా ఇచ్చేది ప్రభుత్వం మారైతే నో ముఖ్యులు చెప్పక్కన అని ఒక ఎస్ఐల్ని కానిస్టేబుల్ ని ఉంచోబెట్టేసి శాఖ చైర్మన్ కర్రలు కొట్టుకుని రోడ్డు మీదకి వెళ్తుంటే ముందు నా వృత్తి గుర్తొచ్చింది సార్, నా పార్టీ గుర్తు రాలేదు. నా వృత్తి గుర్తొచ్చింది. ఇది తప్పు అనాలా? రాష్ట్రం మొత్తం తప్పుని ఖండించకపోయినా మా ధర్మాన్ని నేను నిర్వహించుకొని నల్లపాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఫ్లెక్సీ తీపిచ్చేయండి, ఇంకా అల్లర్లు జరుగుతాయి, ఇంకా గొడవలు జరుగుతాయి. సిట్టు సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో పెండింగ్ ఉండగా చార్జ్ షీట్ లో లేని పేర్లు జగన్ రెడ్డి గారిదో, భూమన కరుణాకర్ రెడ్డి గారిదో, వైవి సుబ్బారెడ్డి గారిదో ఎక్కడ ఈ 3 పేర్లు పొందుపరచలేదు. ఆ 3 ఫోటోలు వేసి మీరు ఫ్లెక్సీలు కట్టడం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? మీ డ్యూటీ మీరు చేయండి, సిబిఐ వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఒకవేళ తప్పు చేసింది జగన్ గారైనా పవన్ గారైనా అరెస్ట్ చేస్తారు, వాళ్ళకేం ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. మీ పని మీరు చేయండి. ఆ కష్టపడి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది, ఫ్లెక్సీలు కాడ కర్రీ కొట్టుకుని ఫ్లెక్సీ మీద కర్ర చెయ్యి ఎరగదీస్తారట. ఈయన చెయ్యి ఎరగదీస్తుంటే పక్క పోలీసులు కోర్జం చేస్తారా? ఒక ఆవిడైతే బూతులు తిట్టేస్తుంది, నువ్వు రారా మొగోడు అయితే అంది. ఇప్పుడు బయటకు వచ్చాడు, ఏం సమాధానం చెప్పింది? నువ్వు మొగోడు అయితే రాడా, నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడివి అంటే ఆవిడ మాట్లాడితే ఎంపీ గారు స్వయంగా వచ్చి శాఖ చైర్మన్ తో ఆవిడతో ప్రమాణ స్వీకారం చేపిస్తుంటే అది కూడా గ్రంథాలయ శాఖ పిల్లల విద్యార్థులకి విద్యాబోధన ఇచ్చేటటువంటి పుస్తకాలు పట్టుకునే మహిళ మాట్లాడాల్సిన మాట్లాడితే సరస్వతీ దేవికి మారు అవుతారు సార్ గ్రంథాలయం అంటే. అలాంటి గ్రంథాలయంలో ఉండే మహిళ మాట్లాడే బూతులకి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, కార్పొరేట్ మంత్రి కూడా వచ్చి పొగిడి ప్రమాణ స్వీకారం చేపిస్తుంటే తప్పు సార్, మీరు కర్రలు పట్టుకోకూడదు సార్ అంటే నన్ను తీసుకొచ్చి బూతులు తిస్తుంటే
పోనీలేండి. కాదు, ఎవరు తిట్టారు రజనీ గారు? మిమ్మల్ని ఎవరు తిట్టారు బూతులు? సార్ అసలు నా మీద సోషల్ మీడియా వీడియోలు పెట్టేసి రజనీ అలా రజనీ ఇలా అని 5 రోజుల్లో 10 రోజుల్లో గుర్తొచ్చిన ప్రతి ఒక్కరికి అనారోగ్యంగా హాస్పిటల్ బెడ్ మీద ఉండాల్సిన రజనీ కూడా ఎలక్షన్ టైంలో రైతుల టైంలో ఇలా అంతా ఉద్యమం చేసింది ఈ బిడ్డనే అని అప్పుడు గుర్తు రాలేదు సార్. సార్ ఎనీవే ఎవరు తిడుతున్నారో నాకు అనవసరం. తప్పుని తప్పు అన్నాను, దానివల్ల ఇబ్బంది పడుతున్నాను. ఎన్ని కష్టాలైనా పడతా, ధర్మంగా నిలబడతా సార్. సో రాంబాబు గారు ఈ రోజు కులం గురించి ఆయన ప్రస్తావించారు. ఈ రాష్ట్రంలో నేను కులం లేని అనాథనైపోయానా అన్నారు. సార్ అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వైసీపీ కాపులు అనేటటువంటి ప్రతి ఒక్కరికి ఈ వైసీపీ కాపులు ఎక్కడి నుంచి వచ్చారంటే, ఈ వైసీపీ కాపులు అంటూ ప్రజారాజ్యం అప్పుడు చిరంజీవి గారు వెనకాల తిరిగి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొని ప్రజారాజ్యం తర్వాత ఎటు పోవాలో అర్థం కాక మళ్ళీ అదే పార్టీలో అంటే కాంగ్రెస్ లో కంటిన్యూ అయ్యి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో మళ్ళీ వైసీపీలో కంటిన్యూ అయినటువంటి ఈ వైసీపీ కాపులకి నాది ప్రజారాజ్యం కాపులే. అదే ప్రజారాజ్యం ఉంటే ఈ వైసీపీ కాపులే ఈ రోజు ప్రజారాజ్యం కాపులే ఉండేవాళ్ళు. సో మనం అదేంటో పురుషులందు పుణ్య పురుషులు వేరేగా అన్నట్టుగా కాపులందు వైసీపీ కాపులు వేరేగా అంటే ఎవరిల్లు? ఒకప్పుడు చిరంజీవి గారు వెనకాల తిరిగిన వాళ్ళు. ఆయన కూతురు పుట్టినరోజుకో పెళ్లి రోజుకు అనుకుంటే ఆయన కూతురు పెళ్ళప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అప్పుడు ఆయన వైసీపీలోనే ఉన్నాడు. గుంటూరు వచ్చారు, ఆయన చూడడానికి వచ్చారు. అవును, కులాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు అన్నిట్లో నిలబడాల్సినటువంటి వ్యక్తి అయి ఉండి ఈ రోజు ఇంత నిప్పులు పెట్టి తగలబెడుతుంటే ఇది లా అండ్ ఆర్డర్ విరుద్ధం, చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి అని ఒక ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు కూడా ఖండించకపోవడం దౌర్భాగ్యం సార్. అంతకుమించి అంబటి రాంబాబు గారిని మనమేం ఎత్తుతున్నామని కాదు, తప్పు ఎవరు చేసినా తప్పే. సో ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ ఏదో అది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆయన ప్రెస్ మీట్ అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫుల్ హైప్లో ఉన్నారు. ఆయన మీద జరిగిన దాడి, ఆ నేపథ్యం బయటకు వచ్చిన తర్వాత. సో ఇప్పుడు ఆయన మీ పేరును ప్రస్తావించు మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తడం ఏదైతే ఉందో అది మీకు ఆనందాన్ని కలిగించా, బాధను కలిగించిందా, లాభాన్ని కలిగిస్తుందా, నష్టాన్ని కలిగిస్తుందా? సార్ గతంలో రఘురామకృష్ణరాజు గారు కూడా ఇలాగే నా వీడియో ప్లే చేసి ఇగో ఈ అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయ్, జగన్ నీకు దమ్ముంటే ఈ అమ్మాయిని ఎదుర్కో అంటూ కూడా అప్పుడు కూడా ఆయన అలా పొగడ్తలతో ముంచారు సార్. దాని అర్థం నన్ను పొగుడుతున్నారు అనుకున్నాను, కానీ జగన్ గారి ముందు నన్ను ముంచబెడతారని నేను అనుకోలేదు. సో ఇక్కడ పొగడ్తలు అనేది సెకండరీ థింగ్ సార్. మన ఇది మనం నిర్వహించాం. ఆ కేసు నేను తీసుకోలేదు, స్టిల్ ఆయన్ని నేను పలకరించలేదు, తప్పుని తప్పు అన్నాను. ఆ రోజు ఇచ్చిన మాట కోసం ఈ రోజు నేను అరణ్యాలకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది సార్. ఈ రోజు నేను ఎదుర్కొంటున్న సమస్యలు, పడుతున్న బాధ ఆయన్ని సపోర్ట్ చెయ్యబట్టే. కానీ పోలీసులు వాళ్ళ విధులు సరిగ్గా నిర్వహించలేదు, ఇది తప్పు అని నేను ప్రశ్నించగానే నా మనసుకు నేను చెప్పుకోగలను సార్. రైట్ ధన్యవాదాలు రజనీ గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చి. గట్టిగా నల్లం శ్రీనివాస్ గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ప్యానల్ లో ఉన్న పెద్దలకి అలాగే 99 ప్రేక్షకులకి అందరికి నమస్కారం అండి. నాగబాబు గారిని టార్గెట్ చేస్తూ రాంబాబు గారు మాట్లాడారు, విన్నారా? విన్నానండి. ఏమనిపించింది మీకు? నాగబాబు గారిని టార్గెట్ చేస్తూ ఆయన అడుగుతా ఉన్నారు. ఆ రోజు పార్క్ రైతుల మీటింగ్ జరిగినప్పుడు నేనున్నాను, అందరితోటి బొత్స సత్యనారాయణ గారిని, అదేవిధంగా చిరంజీవి గారిని, అదేవిధంగా దాసరి నారాయణరావు గారిని, ఇలా పెద్దలందరినీ కూడా ఏకం చేసి నేను ఆ రోజు అందరితో మాట్లాడి ముద్రగడ పద్మనాభం ఆ దీక్షకి మద్దతుగా, ఆయన మీద జరుగుతున్న దాడికి మద్దతుగా అందరిని ఏకం చేశాను. ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళారు అంటూ నాగబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు. అదేవిధంగా మన నాగబాబు గారు ఎందుకు రాంబాబు గారికి కాపు కులాన్ని ఎందుకు ఆయనకి కట్టి దాని మీద ఎందుకు లాగుతారు అనే దానికి నేను కాపును కాదా, నేను అనాథన, ఈ రాష్ట్రంలో కులం లేని అనాథన అని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లం శ్రీనివాస్ గారు ఏం చెప్తారు ఆ మాటలకు సమాధానం మీరు జనసేన నాయకుడిగా? సార్ 99 ప్రేక్షకులకి అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి అందరికి నమస్కారం అండి. ఈ రోజు అంబటి రాంబాబు గారు పాపం 18 రోజులు జైల్లో ఉండి పాపం మతి భ్రమించి మాట్లాడుతున్నట్టున్నారు. అందుకే ఈ రోజు మా మెగా ఫ్యామిలీ మీద, ముఖ్యంగా నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, నేను కాపులకి ఎంత చేశాను అంత చేశాను అని చెప్పినప్పుడు ఇదే పెద్ద మనిషి 2019-24 మధ్యలో జగన్ గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అలాగే కులానికి 2000 కోట్లు ఇస్తానంత జగన్ రెడ్డి
₹1 కూడా ఇవ్వకపోతే దాని మీద ఎందుకు ప్రశ్నించలేదు? అలాగే నియోజకవర్గానికి ఒక కాపు కళ్యాణ మండపం పెడుతున్నాము, సో మేము ఇది చేస్తాం, కాపులకి అది చేస్తామని చెప్పి అధికారం తీసుకున్న తర్వాత ఏ విధమైన సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో జగన్ రెడ్డి ఉన్నప్పుడు అయ్యా మా కులానికి ఎందుకు చేయరు అని ఈయన ఎందుకు అడగలేదు? ఈ రోజు అన్నారు, ఆ రోజు హయ్య తోటలో నేను మీటింగ్ పెట్టాను, పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదని అన్నారు. అది ఎంత దుర్మార్గం అంటే ఈ మీడియా ప్రముఖంగా మేము చెప్పదలుచుకున్నది ఒక్కటే అండి. ఆ రోజు ఏదైతే జరిగిందో, ఆయన కేరళలో షూటింగ్ ఉంటే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారండి. మీరు కులానికి ఇస్తానన్నారు, ఇస్తారా లేదా క్లారిటీ ఇవ్వండి అన్నారు. అంటే ఏం చేయాలి? ఒక రాజకీయ నేతగా ఆయన స్పందించారు, ఆయన స్పందనని తెలియజేస్తారు ప్రభుత్వానికి. అంటే పోనీ ఆ రోజు ఏమన్నా అంబటి రాంబాబు గారు ముద్రగడ పద్మనాభం గారితో పాటు వెళ్ళి కలిసి ఆయన కూడా నిరాహార దీక్ష చేశాడా? లేదు కదా. ఆయన కూడా కళ్యాణ్ గారిలాగే స్పందించారు, ఎవరు వేలో వాళ్ళు స్పందించారు. స్పందించలేదని ఎలా అంటారు? ఇంకా ముఖ్యంగా ఈ రోజు నాగబాబు గారిని కూడా టార్గెట్ చేస్తూ అడిగారండి. అవును కదండి, మరి కులానికి ఏం చేశారని? అంబటి రాంబాబు గారు ఈ రోజు కులం ట్యాగ్ వేసుకుని వైసీపీ నాయకుడు అలా కాపు నాయకుడు అయిపోయాడు. ఏ ఉద్దేశంతో అయ్యాడు? ఏ రకంగా అయ్యాడు? వాళ్ళు అడిగితే ఇప్పుడు మిమ్మల్ని వైసీపీలో ఉన్నటువంటి కాపులు, జనసేన పార్టీలో ఉన్న కాపుల్ని మీరేం చేశారు కులానికి, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, నాగబాబు గారు మీరు కులానికి ఏం చేశారని అడిగితే మీరేం చెప్తారు సమాధానం? అదే చెప్తున్నాం కదండి. ఇప్పుడు ఈ రోజు చూడండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి సుమారుగా 200 మంది కాపు బిడ్డలకి కాపు నేస్తం అందింది. అలాగా ప్రతి నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపం కోసం ఏదైతే గతంలో చేశారో దాన్ని జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఉన్నాయి. సో మా పరిధిలో, కూటమి పరిధిలో మేము చేయాల్సిందంతా మేము చేయటం జరుగుతుందండి. దాని అర్థము ఏమి చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు? ఓకే, సో ఒక విషయం క్లారిటీ చేయదలుచుకున్నాను సార్. అంబటి రాంబాబు గారు ఈ రోజు సత్తెనపల్లిలో తంతే గుంటూరు వచ్చి పడ్డాడు. అక్కడ కూడా తన ఎగ్జిస్టెన్సీ ముఖ్యమని చెప్పి కులాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూద్దాం సార్ ఎంతవరకు వెళ్తుంది. ఇందాక కన్నా రజనీ గారు అన్నారు, నా మీద ట్రోల్ చేస్తున్నారు, చాలా చాలా రకాలుగా చాలా అభియోగాలు పెట్టారు. రజనీ గారి విషయంలో ఒకటే చాలా క్లారిటీగా ఈ తమ ప్రముఖంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, రజనీ గారు తన ప్రొఫెషనల్ గా చేస్తే పర్వాలేదండి. ప్రొఫెషనల్ గా చేసుకోకుండా వైసీపీ ముటుకులో జనసేన కండువా వేసుకుని తప్పుని వాదిస్తున్నాను అని చెప్తుంది. మరి ఇదే అంబటి రాంబాబు గారు సంక్రాంతిలో లక్కీ డిప్ తీసినప్పుడు ఎందుకు ఖండించలేదు? దాని మీద కూడా అరెస్ట్ జరిగింది కదా. అంటే తను కంఫర్ట్ గా జోన్ లో ఉన్నప్పుడు మాట్లాడాలి, కంఫర్ట్ జోన్ లేనప్పుడు ఎదురు దాడి చేయాలి. ఇది ఆవిడ ఎజెండా అండి. ఆవిడ పార్టీ నుంచి గెంటేశారా, లేదంటే పార్టీ నుంచి ఆవిడ తప్పుకుందంటే పైకి కనిపించే నిజాల కన్నా లోపల జరిగిన నిజాలు చాలా ఎక్కువ అండి. సో గతంగా కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ మేము చెప్పాలని అనుకోవట్లేదు కనుక ఎంతైనా మా పార్టీలో పనిచేశారు మేడం గారు అనే గౌరవంతో కొన్ని విషయాలు నేను రివ్యూ చేయలేకపోతున్నాను. దయచేసి ప్రజారాజ్యం కాపులకి ఏ రోజు అన్యాయం జరగలేదు. చిరంజీవి గారిని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఎదిగి చిరంజీవి గారిని వెన్నుపోటు పొడిచి ఈ రోజు వైసీపీ పంక్తి జారారే తప్ప చిరంజీవి గారి ద్వారా నష్టపోయారన్న మాటలను కన్నా రజనీ గారు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే నష్టపోయారనే పదం వారు వాడలేదు. ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొని పనిచేశారని వాడారు కానీ చిరంజీవి గారి వల్ల నష్టపోయారని వాడలేదు. చిరంజీవి గారు పార్టీ మధ్యేసిన తర్వాత వైసీపీకి వెళ్ళారు. సార్ బ్రహ్మనాయుడు గారు తమకు ఒక విషయం చెప్తున్నానండి, ఒళ్ళు పని చేశారని చెప్పారండి. దాని అర్థం ఏంటి సార్? ఒళ్ళు గుల్ల చేసుకున్నారంటే ఏదో పాపం కష్టపడ్డారని, ఇల్లు గుల్ల చేసుకున్నారంటే నష్టపోయినట్టు కాదండి. నష్టపోతారుగా ఎవరైనా. లేదండి సార్, ఒక క్లారిటీ ఇవ్వాలండి. ఇప్పుడు నవల్ శ్రీనివాస్ గారు, మీరు జనసేన పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి, మీరు పార్టీ అధిష్టానంతో చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. బట్ ఈ రోజుకి మీకు సరైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి ఒక పదవి కూడా రాలేదనేటువంటి ఆవేదన పార్టీలో చాలా మందికి ఉంది, మీలాంటి వాళ్ళకి రాలేదని. సో కాకపోతే ఏంటంటే మీరు బయట పడకపోయి ఉండొచ్చు. సార్ చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. నాకిలే కదండి, నాకిలేక కొన్ని వేల మంది
ఏమి ఆశించకుండా జనసేన కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఉంటారు కూడా అండి. ఎందుకంటే ఒక లక్ష్యం కోసం పనిచేసే వ్యక్తులు ఆశించరండి. కన్నా రజనీ గారు ఏంటంటే ఆవిడ ఒక పదవి ఆశించారు, వచ్చారు, ఆ పదవి రాలేదని అక్కస్తో ఆవిడ వెళ్ళిపోయారు. ఇందులో పెద్ద మ్యాటర్ ఏం కాదండి. అంటే వెళ్ళిపోయిన వాళ్ళందరూ పదవి రాలేదని ఆశించి వెళ్ళిపోయినట్టే సార్. అంతే కదా సార్. మరి ఇప్పుడు నాకిలా కావాలని ఉండమని నేను అనలేను కదండి. ఎవరు పొలిటికల్ ఎజెండా వాళ్ళకు ఉంటది. ఆ పొలిటికల్ ఎజెండా ఎప్పుడైతే ఫుల్ఫిల్ కాలేదో వాళ్ళ దారి వారు చూసుకుంటారు. దాన్ని మనం తప్పుపడడానికి లేదు సార్. అవును, ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చేది ఒక 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 6వ సంవత్సరంలో అట్లీస్ట్ ఏదో ఒక చిన్న పదవి గుర్తింపు రావాలని అనుకుంటారు బహుశా. అంటే గుర్తింపు అంటే ఏ గుర్తింపు రావాలి సార్? ఆవిడ వచ్చిన రోజునే కండువ వేసిన రోజునే కళ్యాణ్ గారు గౌరవించి ఆవిడకి అధికార ప్రతినిధి ఇచ్చారండి. అంతకన్నా గుర్తింపు ఏం కావాలండి? ఆవిడకన్నా పనిచేసిన వాళ్ళు, పార్టీలు వీధి తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళు ఎవరికి దక్కని అవకాశాన్ని, అదృష్టాన్ని కళ్యాణ్ గారు ఆవిడకి ఇచ్చారు. అది గుర్తింపు కాదా? మోరెవరు ఆవిడ జాయిన్ అయినప్పుడు ఏ లోకల్ లీడర్స్ ని సంప్రదించలేదండి. సంప్రదించకుండా ఈవిడ మనకు కావాలి, ఈవిడ మన పార్టీలో జాయిన్ అవుతున్నారంటే బాగుంటది అనే ఉద్దేశంతో కళ్యాణ్ గారు తన స్వహస్తాలతో కండువా వేసి ఆవిడని గౌరవించారండి. ఈ రోజు ఆవిడ గుర్తింపు లేదన్న మాట ఏ రకంగా అనుకోగలరు మీరు? ఇది చాలా వాస్తవం కాదు సార్. దయచేసి తెర వెనకాల చాలా ఉంటాయండి, అవన్నీ మనం రివ్యూ చేస్తే. ఓకే సరే, ఆవిడ అంశం పక్కన పెడదాం. మనం అంబటి రాంబాబు గారి అంశంలోకి వెళ్దాం. సో 1 by 1 మాట్లాడదాం సార్. వైసీపీ నుంచి కారుమంచి రమేష్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి కారుమంచి రమేష్ గారు. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. మొత్తం మీకు అంతా అనుకూలంగా ఏదో వాతావరణం జరుగుతుంది అనేటువంటి సంతోషం మీ ఫేస్ లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సార్ 20 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పరిపాలనలో అన్ని అనుకూల అంశాలే ఉన్నాయి తప్ప ఏవి మాకు వ్యతిరేక అంశాలు అనేవి లేవు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పరిపాలన అలా ఉంది. సో అన్ని అనుకూల అంశాలే. ఏంటి రాంబాబు గారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. సో ఆ ఆవేదనకు సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి భవిష్యత్తులో అంబటి రాంబాబు గారికి ఏమైనా కీలకమైనటువంటి రోల్లో పెట్టే అవకాశం ఉందా? అంటే కష్టాల్లో ఉన్నప్పుడేమో ఇలాంటి నాయకులు, పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 4-5 వచ్చి పెత్తనం చేసే పరిస్థితి వైసీపీలో ఉంది కాదంటారా? ఇప్పుడు ఆయన మీరంతా బలిపశం చేశారా వైఎస్ఆర్సీపీ రాంబాబు గారిని, లేకపోతే ఏంటి? నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు, అలాగే 99 టీవీ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మీరు చాలా పొరపాటుగా మాట్లాడినట్టుగా నేను భావించాల్సి వస్తుంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఆ చనిపోయిన మరుక్షణం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు. నడిచిన తర్వాత 2014లో ఆయన సీట్ ఇవ్వడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 2019లో సీట్ ఇవ్వడం జరిగింది, ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన మంత్రిని కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కష్టాల్లో ఉన్నప్పుడు అంబటి రాంబాబు గారిని వాడుకుంటున్నారు, అధికారంలో ఉన్నప్పుడు వదిలేసే పరిస్థితులు ఉన్నాయనే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంబటి రాంబాబు గారు అనే వ్యక్తి అసలు మా పార్టీలో మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచిన వ్యక్తుల్లో ఆయన చాలా ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎప్పుడూ కూడా పక్కన పెట్టిన దాఖలాలు లేవు, సందర్భాలు లేవు. సో ఈ రోజు కూడా అదే అంబటి రాంబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నా సరే ముందుండి నడుపుతున్నారు ఆయన. అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా ఆయన ఇబ్బంది పెడుతుంది. ఈ రోజు ఆయన పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన అంతరంగాన్ని ఎంతో ఆవేదనతో ఆయన ఆవిష్కరించడం జరిగింది. మనందరం చూసాం. నిజంగా ఆయన మాట్లాడింది క్లియర్ గా ఆయన చెప్పారు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో అక్కడ గొడవ జరుగుతున్నప్పుడు ఆ గొడవలో వచ్చిన సందర్భంలో దొర్లిన మాటలు తప్ప అవేమి ఎక్కడా కూడా కావాలని ఎవరినో తిట్టే ఉద్దేశంతో కానీ లేకపోతే వేరే ఉద్దేశంతో కానీ మాట్లాడిన మాటలు కావు. అటువంటి మాటల మీద కూడా దాడులు చేసి ఇళ్ల మీద పడి ఆ ఇళ్లని బదలు కొట్టడం, మనుషుల మీద దాడులు చేయడం, అసలు ఎంత దారుణంగా ఆ రోజున బిహేవ్ చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. నిజంగా వీళ్ళందరూ చెప్తారు మేము ఏదో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసాం, మా పార్టీ ఆ రోజు ముఖ్యమంత్రి గారినంటే పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు అది ఇదని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. మేము పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన విషయంలో మా దాంట్లో ఎక్కడ కూడా ఏ ఒక్క పెద్ద నాయకుడు కూడా అక్కడ లేరు. ఈ రోజున అంబటి రాంబాబు గారి పెద్ద నాయకులు ఎందుకుంటారు సార్? పాపం చిన్న చిన్న బ్రహ్మనాయుడు గారు, గల్లా మాధవి గారు అక్కడున్న ఎమ్మెల్యే గారు దగ్గర నుంచొని దాడిని సూపర్వైజ్ చేశారు. మరి పెద్ద నాయకులు ఎందుకుంటారని అంటారండి? మరి ఎటువంటి చరిత్ర గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఉందా మీరు చెప్పండి? గతంలో ఎప్పుడైనా ఎవరింటి మీద అయినా దాడులు జరిగినప్పుడు ఒక ఎమ్మెల్యే పర్యవేక్షించిన సందర్భం ఏదైనా ఉందా మీరు చెప్పండి? అలాగే టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు
ఇన్ని గంటల పాటు 7-8 గంటల పాటు దాడి జరిగిన సందర్భం అనేది ఎక్కడ లేదే. వాళ్ళు వెళ్ళారు, ఒక అరగంట లోపే పోలీసులు రావడం జరిగింది. పోలీసులందరూ కూడా వీళ్ళని చెదరగొట్టడంతో వాళ్ళు అందరూ కూడా ఎక్కడికి వాళ్ళు అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆర్గనైజ్డ్గా ఈ రోజున ప్రభుత్వం ఎంతో ఆర్గనైజ్డ్గా వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ పక్కనే, నేను మొన్న అంబటి రాంబాబు గారు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది, వాళ్ళ పిల్లల్ని కలవడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూశాను, ఆ దగ్గరలోనే దూలిపాల నరేంద్ర గారు ఇంకో ఎమ్మెల్యే గారు, పొన్నూరు ఎమ్మెల్యే గారి ఇల్లు కూడా అదే సందులో ఉంది. మరి అక్కడే దూలిపాల నరేంద్ర గారు ఎమ్మెల్యే గారి ఇల్లు ఉన్నప్పుడు ఆ సందులోకి అంతమంది, ఆ రాంబాబు గారి ఇల్లు చివరుంది, అంతమంది డైరెక్ట్ గా రాంబాబు గారి ఇంటికి వచ్చి దాడులు చేస్తున్నప్పుడు మరి ఎంత దారుణమైన పరిస్థితి అండి ఇది. అదే ఈ రోజు రాంబాబు గారు చెప్తున్నారు, అదే ఇంట్లో దూలిపాల నరేంద్ర గారు, ఆలపాటి రాజా గారు, భాష్యం ప్రవీణ్ గారు, ముగ్గురు ఎమ్మెల్యేలు అక్కడ కూర్చొని అంబటి రాంబాబు గారి ఇంటి పైన దాడిని పర్యవేక్షించారు. లోకేష్ డైరెక్ట్ గా మానిటర్ చేశాడు అని చెప్పి అంబటి రాంబాబు గారు డైరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఎక్కడ సంస్కృతి అండి? ఇంత దారుణమైన సంస్కృతిని గతంలో ఎప్పుడైనా మనం చూసామా? ఈ రకంగా ప్రభుత్వమే ఆర్గనైజ్డ్ గా దాడులు చేసి పోలీసులు అక్కడ పెట్టి దాడులు చేపిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాయో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు డైరెక్ట్ గా చెప్తున్నారు, మేము గల్లా మాధవ్ గారు మళ్ళీ జరిగిపోయిన తర్వాత కూడా 2వ రోజు 3వ రోజు ప్రెస్ మీట్ లో చెప్పారు, అంబటి రాంబాబు గారికి క్షమాపణ చెప్పకపోతే మేము మళ్ళీ దాడి చేస్తామని చెప్పి మాట్లాడిన సందర్భాలను కూడా మీరు అందరూ చూశారు. మరి ఈ రోజున ఇంత దారుణమైన పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంటే మరి ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ వాళ్ళకి ఎటువంటి రక్షణ ఉందో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు జనసేన ఆయన మాట్లాడుతూ అంబటి రాంబాబు గారు 18 రోజులు జైల్లో ఉండటం మూలంగా ఆయన మతి భ్రమించిందని మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారికి ఏం మతి భ్రమించలేదండి శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా అతి త్వరలో మీ నాయకుడు పవన్ కళ్యాణ్కి ఆ పక్కనే ఉండే నాగబాబు గారికి అందరికీ కూడా మతి భ్రమించేటట్లుగా అంబటి రాంబాబు గారు చేయకపోతే అప్పుడు మనం అందరం మాట్లాడుకుందాం. చెయ్యకపోతే అంటే ఏంటి అది నాకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారికి అంబటి రాంబాబు గారు చేయకపోతే అప్పుడు మనం మాట్లాడుకుందాం అని చెప్తున్నానండి. ఎందుకంటే అంబటి రాంబాబు గారు అనే వ్యక్తి చిన్న వ్యక్తి ఏం కాదు. ఆయన ఖచ్చితంగా, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఖచ్చితంగా ఆయన ఏం చేయాలో ఇందాక కూడా క్లారిటీగా ఆయన మాట్లాడారు. సరే అయిపోయింది, చూద్దాం. ప్రతి ఒక్కదానికి కూడా ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే అని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. చెప్పి ఆయన చెప్పారు. రమేష్ గారు మొదటి నుంచి కూడా అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడిని మతి భ్రమించేటట్టు దాడిని ఎవరో ఇక్కడ ఎవరో ప్రోత్సహించారు. ఇక్కడ దాడి చేసిన వాళ్ళు ఇక్కడ మేము ఎవరో సమర్థించే పరిస్థితి అయితే లేదు. కాకపోతే జరిగిన పరిస్థితులు, పరిణామాల గురించి డిస్కషన్ అంతా కూడా రెడ్డి గారు రమేష్ గారు కార్మెంట్స్ రమేష్ గారు రెడ్డి గారు క్షమించండి. రమేష్ గారు ఒకే ఒక సూటి ప్రశ్న అండి. మరి ఇదే అంబటి గారు 2019-24 మధ్యలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 5% ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది జగన్ రెడ్డి తీసేస్తే ఎందుకు మాట్లాడలేదండి? దీనికి ఆ సమాధానం చెప్పండి. నేను చెప్తున్నా వినండి సార్, నన్ను మాట్లాడినప్పుడు మధ్యలో మీరు నేను అడిగిందని చెప్పలేదు. మీరు కాపు నేస్తం మీ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి మీరు చెప్పారు. ఎక్కడ ఈ 20 నెలల్లో ఒక్క రోజు కూడా ఇప్పటికి 3 బడ్జెట్లు ప్రవేశపెడితే ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు మీరు. మీరు ఈ రోజున మరి టీవీ డిబేట్ లో పచ్చి అబద్ధం చెప్తున్నారు కదా, ఇది అబద్ధం కరెక్ట్ కాదు కదా. అలాగే మీరు మాట్లాడుతూ సత్తెనపల్లిలో తంతే గుంటూరు వచ్చి పడ్డారన్నారు. ఆయన ఏమి సత్తెనపల్లిలో తంతే గుంటూరు వచ్చి పడలా. సత్తెనపల్లిలో ఆయన పోటీ చేశారు, ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇన్ఛార్జిని మార్చిన తర్వాత గుంటూరులో ఉన్న ఇన్ఛార్జ్ విడుదల రజనీ గారిని చిలకలూరుపేట పంపిస్తే రాంబాబు గారిని ఇక్కడ ఇన్ఛార్జ్ గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంతే తప్ప ఆయన తంతే వచ్చి గుంటూరులో పడలేదు. విషయాలు తెలియకుండా మీరు ఏదో మాట్లాడదాం. అంతటి తెలుగుదేశం పార్టీ నుంచి విజయకిరణ్ గారు ఉన్నారు. విజయకిరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. ప్యానల్ సభ్యులకి మీకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. అందులో మీరు గుంటూరుకు చెందినటువంటి వ్యక్తి, సో కాబట్టి మీకు పూర్తి స్థాయి అవగాహన అక్కడ జరుగుతున్నటువంటి స్థానిక పరిస్థితుల మీద మీకు ఐడియా ఉంటుంది. ఏంటి సార్, ఎంతమంది ఎమ్మెల్యేలు రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయించి వీక్షించారు అక్కడ
మీకు ఎందుకంటే రాంబాబు గారు చెప్పారు, మీ పార్టీ చెందినటువంటి దాదాపు 4 ఎమ్మెల్యేల పేర్లు కూడా చెప్పారు, మీరు వినే ఉంటారు ప్రెస్ మీట్. సార్ ఇప్పుడు రాంబాబు గారు చాలా రోజుల నుంచి ఏదో ఒక రకంగా వార్తల్లో వ్యక్తిగా అవ్వాలి అనేటువంటి ప్రయత్నం ఓడిపోయినప్పటి నుంచి కూడా చేస్తా ఉన్నారు. అది ఈ రోజు జరిగినటువంటి అంశం కాదు. ఇది తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జల గారి నేతృత్వంలో జగన్ గారి సూచనల మేరకు ఒక పెద్ద కుట్ర నడుస్తా ఉంది. కారణం చెప్తా, మీకు లాస్ట్ లో చెప్తా కారణం. మొదటగా ఈ కుట్ర ఏంటంటే, ఇవాళ మీరు ఎవరు అవునన్నా కాదన్నా 3 ప్రధానమైనటువంటి కమ్యూనిటీకి సంబంధించిన 3 రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఈ 3 పార్టీలకు సంబంధించిన దాంట్లో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అత్యంత బలంగా రాజకీయం చేస్తా ఉన్నారు, ప్రజల మద్దతుతో కులాలకి మతాలకి అతీతంగా. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలహీనమైనటువంటి పరిస్థితిలో రాజకీయ మనుగడే ఇక కష్టమైపోతా ఉంది, ఇక రాజకీయంగా లేచే అవకాశమే లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కులాల కుంపులను మొదలు పెట్టాలా, ఏ విధంగా అయితే ఆ రోజున మర్రి చెన్నారెడ్డి గారిని మార్చడానికి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి, మత విద్వేషాలని పాత బస్తీలో ఏ విధంగా రేపి 100 మంది హత్యలు గావించబడి తద్వారా ముఖ్యమంత్రిని మార్చారో, అదే విధంగా మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ లో కూడా కులాల మధ్య కుంపటి లేపేటువంటి ప్రయత్నం చేసే భాగంలో అంబటి రాంబాబు గారిని వాడుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వ హయాంలో జరిగింది. అంతకు ముందర ముద్రగడ పద్మనాభం గారి ఆధ్వర్యంలో అప్పుడు ఒక కుట్ర జరిగింది. మళ్ళీ ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో కుట్ర మొదలు పెట్టారు. ఈ కుట్రలో అంబటి రాంబాబు గారు కాపులు నాకు కులం లేదా, నేను అనాథన, నా కులం లేని అనాథన అంటా. నేను చెప్తా ఉన్నా, మీరు ఖచ్చితంగా కులం ఉన్న కాపు కులానికి సంబంధించిన అంబటి రాంబాబు గారే. అదే కాపు కుల టైగరే మాత్రమే కాదు, అన్ని కులాలు మతాలు హీరోగా చూసుకున్నటువంటి, నాయకుడిగా చూసుకున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారి రక్త తర్పణలో భాగంగా మీరు కాపుల యొక్క శ్రమతో మీరు ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి. అటువంటి కాపు కమ్యూనిటీని మీరు తెలివి తక్కువలని, తాగుబోతులని, తిండిబోతులని, జ్ఞానం లేని వారని మీరు తిట్టిన దానికి మొదటగా కాపు కులానికి క్షమాపణ చెప్పకుండా ఏ కాపు సోదరుడు కూడా మిమ్మల్ని కాపుగా గుర్తించేటువంటి అవకాశమే లేదు. ఈ రోజు కూడా అనేక సార్లు నేను చూస్తా ఉన్నా, ఏ రోజు కూడా కాపుల్ని తిడతా ఉంటాడు. నేను మొన్న కూడా ఒక డిబేట్ లో ఇదే విషయంగా అంబటి రాంబాబు గారిని మాటలు నేను ప్లే చేస్తే, కన్నా రజనీ గారు కూడా ఏ మాటలైతే అంబటి రాంబాబు అన్నాడో యాజ్ ఇట్ ఈస్ గా అంబటి రాంబాబు గారిని గారు దాంట్లో తప్పు లేదు. కాపులు తెలివి తక్కువలే, తాగుబోతులే అనేటువంటి వీళ్ళిద్దరూ కాపు కమ్యూనిటీని రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం కాపు కమ్యూనిటీ ఎవరుగా ఇవ్వదు. ఏం తమాషా ఉందా కాపులంటే? ఈ రోజున దేశమే మొత్తం కూడా స్వయంగా ప్రధానమంత్రి సైతం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి గౌరవం, ఆయన పైన ఉన్నటువంటి నమ్మకం రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో, లండన్ లో ఎలక్షన్లు జరుగుతున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు కోరుకున్నటువంటి పరిస్థితిని మర్చిపోమాకండి. మీరేదో ఇవాళ అంబటి రాంబాబు ఎక్సో వైఏ జట్టు ఏదో కులాల కుంపట్లు తీసుకొచ్చినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారి పర్సనాలిటీని తగ్గించేటువంటి ప్రయత్నం మీరు ఎన్ని చేసినా, మీరు వేసేటువంటి ఎన్ని కుప్పగంతులు వేసినా ఆయనని ఇంచు కూడా టచ్ చేయలేరు. ప్రజలలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అభిమానాన్ని, ఆయన పైనటువంటి ప్రేమని ఇంత కూడా తగ్గించేటువంటి అవకాశం మీరు కాదు కదా. మిమ్మల్ని పుట్టించిన పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా సరే అయ్యేటువంటి అవకాశమే లేదు. పవన్ కళ్యాణ్ గారినో, నాగబాబు గారినో, లేదా లోకేష్ గారినో తిట్టడం ద్వారానో, లేదా విమర్శించడం ద్వారానో అంబటి రాంబాబు ఏదో కుల నాయకుడుగా అవుదాం అనుకుంటున్నాడు, అయ్యేటువంటి అవకాశం లేదు. మొదటగా మీరు అవమానకరంగా మాట్లాడేటువంటి ఆ కాపు సమాజానికి ముందు క్షమాపణ చెప్పండి. ఇందాక రమేష్ గారు చెప్తా ఉన్నారు, ఏదో రాజశేఖర రెడ్డి గారితో కూడా కాంగ్రెస్ లో నుంచి వచ్చేసి అంటున్నాడు. నేను చెప్తా ఉన్నా కేవలం ఏపీఐఏసీ చైర్మన్ ని మరొకసారి రెన్యూ చేయని కారణంగా రోసయ్య గారిని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినటువంటి అంబటి రాంబాబు గారి చరిత్ర ఎవరు మర్చిపోరు. ఊరికే ఏదో స్టోరీ చెప్పా, ఏదో త్యాగమూర్తిని నేను రాజకీయ పార్టీ మారలేదని చెప్తే కేవలం ఒక చైర్మన్ పదవి రాలేదనేటువంటి పరిస్థితిలో మీరు వెళ్ళారు. సరే, మీరు రేపలలో గెలిచారు. రేపలలో ఒకసారి గెలిస్తే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవటానికి 35 సంవత్సరాలు పట్టింది. అంటే మీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుందో ప్రజలు చూశారు. అదే విధంగా మొన్న చేశారు. నేను చెప్తా ఉన్నా,
ఇక జీవితంలో నాకు తెలిసి అంబటి రాంబాబు గారిని ప్రజలు ఆదరించేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ డబ్బులండి, ఒక హోటల్లో పనిచేసే కార్మికుడి యొక్క ఇన్సూరెన్స్ డబ్బుల్లో కూడా అవినీతి చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి నాయకులు కాపు కులాన్ని మొత్తాన్ని కూడా ఏదో వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాపులకో లేదా ఇంకో కులానికో మధ్య కుట్రలు పెట్టేటువంటి మీ పప్పులు ఉడకనే ఉడకవు. నేను ఇంకొకటి చెప్తా ఉన్నా అండి, అంబటి రాంబాబు గారి దాడి పని 7 గంటలో 8 గంటలో జరిగింది. ఎమ్మెల్యేలు ఏదో పర్యవేక్షించారని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నానండి, ఈ సంఘటనకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తీవ్రంగా మందలించినటువంటి పరిస్థితి. అంతేకాదు ఎవరైతే దాడికి వెళ్ళారో వారందరూ కూడా మందలించారు. మాత్రమే కాదు, రూలింగ్ గవర్నమెంట్ లోని ఎమ్మెల్యే పైన ఎఫ్ఐఆర్ కట్టారండి. గవర్నమెంట్ లోని ఎమ్మెల్యే పైన ఎఫ్ఐఆర్ కట్టారు. చెప్తామనండి, మాచర్ల కాన్స్టిట్యున్సీలో కాపు నాయకుడు బోండా ఉమా గారు, కాపు నాయకుడు బోండా ఉమా గారు కాదు, కాపులకే కాదు అనేక కులాల్లో ఉన్నటువంటి నాయకుడు, ఆయన కులం కాపు కులం, బుద్ధా వెంకన్న గారు బీసీ కులం, వీరి పైన దాడి చేశారు. అంటే రెడ్లు బీసీల పైన కాపుల పైన దాడులు చేశారని చెప్పి అంటారా? రెడ్లు మొత్తం కూడా కాపులు మొత్తాన్ని దాడి చేశారు, కాపుల పైన దాడులు చేస్తా ఉన్నారు, కాపులకి రెడ్లకు మధ్య గొడవలు పెడతారా? ఏం మాట్లాడుతా ఉన్నారు? అంబటి రాంబాబు గారు నోరు అదుపులో లేకుండా అగౌరవంగా అమర్యాదగా చాలా జుబుత్సాకరంగా మాట్లాడిన మాట వాస్తవం. ఆ తర్వాత కూడా ఆయన క్షమాపణ చెప్పలేదు. ఆయన దాన్ని కంటిన్యూ చేస్తూనే అలా అనకుండా ఉండాల్సిందే అన్నాడు. ఆ మాట ఏ బూతు మాట అయితే ప్రజల మధ్య అన్నాడో అదే మాటని కంటిన్యూ చేస్తూ ఆ మాట అనకుండా ఉండాల్సిందే అన్నాడు. అంటే జనాల చెవిలో పూలు పెడదాం అనుకుంటున్నారా? మేము పిచ్చోళ్ళం అనుకుంటున్నారా? అయితే అంబటి రాంబాబు గారి ఇంటి పైన జరిగిన దాడిని నేనే కాదు, రాజ్యాంగాన్ని గౌరవించే ఎవరైనా సరే ఖండించి తీరవలసింది. అందరూ ఖండిస్తా ఉన్నారు. కొందరు బయటకు వచ్చి ఖండించవచ్చు, కొందరు ఆ స్థాయిని బట్టి దాన్ని ఎలాగా చట్ట ప్రకారం దాన్ని చేయాలో దాన్ని చేయొచ్చు. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఒక్కడే చెప్తా ఉన్నానండి, ఆంధ్రప్రదేశ్ లో కులాల మధ్య కుంపటి పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో కాపు కులమే కాదు ఏ కులము కూడా పడదనేటువంటి వాస్తవాన్ని గుర్తించాలా. సార్ ఒక్కటి లాస్ట్ ఫైనల్, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులకే దిక్కు దివారం లేదు. వాళ్ళ ఇళ్లని కాల్చిపడేశారు. ఇంట్లో ఉన్నటువంటి మహిళలు పిల్లలు అలో లక్షణ అంటూ ప్రాణాలను అరచేతిలో పట్టుకున్నారు. మీరు దాడుల గురించి లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. కాబట్టి ఏది ఏమన్నా కూడా అంబటి రాంబాబు గారే కాదు, ఎవరైనా సరే అధికారంలో మనం ఉన్నప్పుడు వాళ్ళు అంతే మాట్లాడతారు, అంతే చేస్తారు. కానీ మనం మాత్రం కొంత ఓర్పుగా బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అధికారాలు శాశ్వతం కాదు, తారుమారు పొద్దున కూటమి వాళ్ళు ఇలాగే మాట్లాడినా వాళ్ళని దాడులు చేయమని చెప్పి ఒక సంస్కృతిని ప్రోత్సహించారు. ఇప్పుడు పల్నాడు జిల్లాలో గురజాల కాన్స్టిట్యున్సీ ఆత్మకూరుకు సంబంధించిన ప్రజల్ని ఊరు నుంచి వెలివేశారు. ఆ సందర్భంగా చలో ఆత్మకూరు పెట్టినటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి పైన దాడి చేశాడు కదా. చేసినాక ఏం చేశారు? మంత్రి పదవి ప్రమోషన్ గా ఇచ్చారు. దాన్ని ఏం చెప్తాం? అంటే ఎవరో చేసేటువంటి భావోద్వేగానికి సంబంధించినటువంటి అంశంలో నేను మళ్ళీ చెప్తున్నానండి, గల్లా మాధవి గారు అంబటి రాంబాబు గారి ఇంటి వద్ద మీరు ఇంకా మాట్లాడారు. ఇంకా అన్ని అంశాలు గల్లా మాధవి గారు అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు తప్పుగా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారి తల్లి పేరుతో మీరు దూషించారు, క్షమాపణ చెప్పండి, మేము వెళ్ళిపోతాం అన్నారు. గల్లా మాధవ్ గారు ఉన్నంత సమయంలో ఎవరు కూడా దాడి చేయలేదు. వారు వెళ్ళిపోయిన తర్వాత అనేక గంటల తర్వాత జరిగినటువంటి గంటల పాటు అక్కడే ఉంది. ఎవరే అక్కడున్నారు మీరంతా?
తాడేపల్లి ఎత్తుతారు. చెప్తారు మీరు విజయ్ గారు, మళ్ళీ విజయ్ దాడి గారు, చేస్తామని. one by one, one by one. మళ్ళీ దాడి చేస్తామని చెప్పింది. ఆగండి, అందరూ మళ్ళీ మాట్లాడండి. దాడి వెంకటేష్ గారు, చేస్తామని వెంకటేష్ గారు. చెప్పింది. ఆ మాట కూడా Given by elected వెంకటేష్ గారు, MLA. ప్లీజ్ ప్లీజ్ ఆ వెంకటేష్ గారు, దూరుపాల నరేంద్ర గారు ఇలా పక్కనే ఓకే. అక్కడే ఉన్నాడు ఎమ్మెల్యే గారు. ఓకే సార్, మళ్ళీ మాట్లాడదు వెంకటేష్ గారు విన్నారు కదా అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ మొత్తం, ఏం చెప్తారు మీరు? అంటే ఏంటి ఆయన ఆవేదనలో ఎంతవరకు కరెక్ట్ ఉందంటారు? బ్రహ్మనాయుడు గారు, ముందుగా 99 యాజమాన్యానికి, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, మీ వీక్షకులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అంబటి రాంబాబు గారు 18 రోజులు జైలు శిక్ష అనుభవించి వచ్చారు. సహజంగానే కొంత ఆవేదన ఉంటుంది. ఆవేదన ఉండటంలో కూడా న్యాయం ఉంది. ఎందుకనంటే దాడి చేయించుకున్న ఆయన జైల్లో ఉన్నాడు. దాడి చేసిన వాళ్ళకేమో ప్రమోషన్ వచ్చింది. ఏమొచ్చింది ప్రమోషన్? మీరే అంటున్నారు కదా, రాజ్యాంగబద్ధంగా గ్రంథాలయ చైర్మన్ గా ఏదో చిన్న సన్మానం ఏదో జరిగింది, ఏమండి చిన్న సన్మానం ఏదో జరిగినట్టుంది అంతే. చైర్మనే ఆవిడ మొన్న ఏదో పెమసాన్ గారు సన్మానం ఏదో చేసి. బ్రహ్మనాయుడు గారు, మీకు పదే చెప్తున్నా. ఓకే 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 ప్రమాణ స్వీకారం, ఓకే కంటిన్యూ చేయండి సార్. అదే ప్రమాణ స్వీకారం చేశారు సార్ ఆవిడ. బేసిక్ ఏంటంటే దాని ప్రమోషన్ కిందే చూడాలి. ఓకే పోనీ. రెండోది ఏంటంటే బేసిక్ గా ఆయన గుంటూరు జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఆయన కర్మకాలి, ఆయన గుంటూరులోనే ఉండాలి. కాబట్టి ఇంకా ముందు ఇంకా ఎటువంటి దాడులు జరుగుతాయో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ దాడి చేస్తాము అని చెప్పేసి అని అధికార పార్టీ ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండాలి అని చెప్పేసి అని ఒకటి చెప్పడం మనకు ఆవశ్యకత. స్వతహాగా కాపు కాబట్టి ఎవడు మాట్లాడినా ఆయన కాపు కాకుండా పోవడం. సరే, కాపు నాయకుడా కాదా అనేది ఎప్పుడు నాయకత్వం ప్రదర్శించాల్సిన టైంలో ప్రదర్శిస్తే నాయకత్వం అనేది ఆటోమేటిక్ గా వరిస్తుంది. ఆయన అధికారంలో ఉండగా గుంటూరులో మీకు తెలుసో లేదో వంగవీటి మోహన్ రంగ విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి, కానీ కర్నూలులో, గుంటూరు సిటీల్లో చాలా తక్కువ ఉంటాయి. ఈ రోజు కూడా కర్నూలు సిటీలో వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని పెట్టడానికి గట్స్ ఉన్న నాయకుడు లేడు అక్కడ. బలిజ సామాజిక వర్గంలో దేహి అని అర్థిస్తున్నాం, స్థలమేమండి, విగ్రహం మేము పెట్టుకుంటాం అని చెప్పేసి అని టీజీ వెంకటేష్ గారిని కానివ్వండి, టీజీ భరత్ గారి చుట్టూ ఈ రోజు కూడా రౌండ్స్ తిరుగుతూ ఉంటారు. కోనేడు వెంకటేశ్వర్లు అని చెప్పేసి అక్కడ కాపు నాయకుడు, మీ కూటమి నాయకుడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుడు. 4 గజాల స్థలం లేదు. ఈ రోజు 3 బడ్జెట్లు వచ్చి కాపు నేస్తానికి నిధులు లేవు. అదే ఎవరు ఇవ్వలేదని చెప్తాను. రాఘవయ్య బాబు, నీ టైం వచ్చినప్పుడు చెప్తూ అంబటి రాంబాబు కులం గురించి మాట్లాడే ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. నువ్వు మాట్లాడే మీరందరూ సుదీర్ఘంగా ఏం చెప్తా చెప్పండి, వారి యొక్క అభిప్రాయం చెప్పండి. జిల్లాలో ఇందాకేమో జనసేన పార్టీ నాయకులు సత్తెనపల్లి నుంచి తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు, గుంటూరు వచ్చి పడ్డాడు. సార్ నల్లంగా శ్రీనివాస్ గారు, సత్తెనపల్లిలో తంతే కాదు వచ్చింది, సత్తెనపల్లిలో తన్ని వచ్చాడు ఇక్కడికి. మీకు తెలుసో లేదు, సత్తెనపల్లిలో తన్ని ఇక్కడికి వచ్చాడు గుంటూరు. ఆ సామర్థ్యత ఉంది అని చెప్పేసి అని ఎవరిని తన్నాడో ఎలా తన్నాడో కావాలంటే 2014 ఎలక్షన్కి వెళ్ళి అప్పటి వీడియోస్ తెప్పించుకోండి, అర్థమైందా? అది ప్రమోషన్ మీద వచ్చింది. కాబట్టి మీ కులపోడిని ఇప్పుడు మీ పార్టీలు వేరైతే పార్టీలు భావజాలం మీద ఆధారపడి నడుస్తాయి. జగన్మోహన్ రెడ్డి భావజాలం ఒకటి, పవన్ కళ్యాణ్ గారి భావజాలం ఒకటి, చంద్రబాబు నాయుడు గారి భావజాలం ఒకటి. భావజాలం నచ్చితే ఆ పార్టీల్లో కొనసాగుతాం, అంతేగాని అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు, మరి భీమవరంలో తంతే పిఠాపురం వచ్చి పడ్డామా అని అంటే చాలా చిరాగ్గా ఉంటది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటో మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడం. అలాంటి చౌకబారు విమర్శలు మేము చెయ్యం. బికాజ్ మా కులపోడే పవన్ కళ్యాణ్ ఎవరు కాదనుకున్నా, పార్టీలు వేరే ఉండొచ్చు, మేము వేరే పార్టీ అభిమానులు అయి ఉండొచ్చు, లేకపోతే మేము అదే కులంలో ఉన్నాం కాబట్టి మీరు ఏ పార్టీలో ఉన్నా, ఎవడి కాళ్ళు పట్టుకున్నా, ఎవరితో కూటమిలో ఉన్నా మా కులపోడే పవన్ కళ్యాణ్. ఇదే నేను చెప్పినా, రజనీ చెప్పినా, లేకపోతే అంబటి రాంబాబు చెప్పినా. అంబటి రాంబాబు ఇంట్లో పెళ్లి అయితే ఇదే పవన్ కళ్యాణ్ వెళ్తాడు, చిరంజీవి గారి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే అంబటి రాంబాబు వెళ్తాడు. కాబట్టి మీ రాజకీయాలు మీరు ఎలా అయినా చేసుకోండి. ఇవాళ మీ కూటమికి నిరంతరం పనిచేసి కూటమి అధికారంలో పవన్ కళ్యాణ్ గారు వస్తే మనకి రాజ్యాంగంలో 9వ సవరణ
ఆర్టికల్ సవరణ ద్వారా మనకి రిజర్వేషన్లు వస్తాయి అని చెప్పేసి హరిరామ జోగయ్య గారి మాటని ఆయన మనవడు 24 అవర్స్ పనిచేశాడు. ఇవాళ ఫేస్బుక్ లైవ్ లో పెట్టి ఈ కూటమిలో 2 సంవత్సరాలు అయినా కాపు కార్పొరేషన్ లో లోన్లు రావట్లేదు, భవిష్యత్తులో కూడా మీరు ఆశించకండి అని చెప్పేసి పెట్టినటువంటి ఒక పరిస్థితి. అలాగే మా గుంటూరులో మనోహర్ తోట అని మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు కూడా గత జగన్ గారి గవర్నమెంట్ లో విదేశీ విద్యా రుణాలు రాలేదని నాతో పలుమార్లు విభేదిస్తూ ఉంటాడు. మరి ఈ 2 సంవత్సరాల్లో కూడా రాలేదని ఆయన కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. మిమ్మల్ని మీ పార్టీని కులం పరంగా మిమ్మల్ని బలపరిచిన వాళ్ళందరూ ఈ రోజు దేహి అని చెప్పేసి బడ్జెట్ లో ఎందుకు ఏమైంది, ఎందుకు దేహనాశ పరిస్థితి వస్తుంది సార్? ఎందుకు వస్తుందంటేనండి, ఇప్పుడు సంవత్సరం బడ్జెట్ 3 లక్షల కోట్ల బడ్జెట్ 3 లక్షల కోట్ల బడ్జెట్ లో 3,000 కోట్లు కూడా రాకపోతే బ్రహ్మనాయుడు గారు 3,000 కోట్లు కూడా రాకపోతే కాపులు విదేశీ విద్య లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే నియోజకవర్గానికి ఒక 100 మంది కుర్రాళ్ళని తీసుకుంటాం, ఆ 100 మంది కుర్రాళ్ళకి ఒక్కొక్కడికి 10 లక్షల రూపాయలు చొప్పున లోన్లు ఇప్పిస్తాం, వాళ్ళకి స్వయం ఉపాధి ఇప్పిస్తాము అని చెప్పేసి అన్నారు కదా. పలానా కులం వాళ్ళకి ఇప్పిస్తామన్నాడా పవన్ కళ్యాణ్ గారు? నో నేను చెప్పేది ఏంటంటే ఈ 100 మందిలో కనీసం 10 మంది కాపులు ఉంటారు కదా, కాబట్టి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ గా మాట్లాడుతున్నాం. మాకు రాజకీయాలు అవసరం లేదు, మాకు రాజకీయాలతో పని లేదు, మాకు నిధులు కావాలి, మాకు రిజర్వేషన్ కావాలి, అధికారంలో మా వాడు ఉంటే మాకు ఏదైనా జరుగుతుంది అని చెప్పేసి అందరూ గుడ్డిగా మిమ్మల్ని ఫాలో అయ్యారు. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది, 2 సంవత్సరాలు పోతే పోయింది. అది ఎలాగో నిన్న జరిగిన కాలాన్ని వాళ్ళు తీసుకురాలేం. మిగతా 3 సంవత్సరాలన్నా ఏదన్నా చేస్తే మా బతుకులు మారతాయి అని చెప్పేసి అని చూస్తున్నారు. ఆరోగ్యశ్రీ బ్రహ్మనాయుడు గారు మీకు బాగా తెలుసు, నా తండ్రికి క్యాన్సర్ వస్తే ఆరోగ్యశ్రీ లేదు ఆంధ్రప్రదేశ్. నా తండ్రిని నేను కోల్పోయాను, ఆ బాధతో చెప్తున్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్నాయా అని అడగండి, అప్పుడు ఉన్నాయో లేవో పక్కన పెట్టండి. ఇప్పుడు మీ ప్రభుత్వంలో మీరు చేయడానికి వచ్చారు, అతను చేశాడా లేదా అని చెప్పడానికి రాలా, అతను చేయని పనిని మీరు చేయడానికి వచ్చారు. ఆరోగ్యశ్రీకి నిధులు లేవు, ఈ రోజుకి డిస్పెన్సరీలో మందులు లేవు వాటికి, ఎందుకంటే జనాభాలో ఎక్కువ మంది చచ్చాం కాబట్టి కాపులు. ఆయన ఏదో అంటున్నారు, రజనీ గారు చెప్పినా లేకపోతే అంబటి రాంబాబు గారు చెప్పినా కాపులు తాగుబోతులు, లేకపోతే కాపులు కాస్త మాంసం ఎక్కువ తింటారు. ఎస్ నేను కూడా అంటున్నాను, ఎందుకంటే మేము జనాభాలో ఎక్కువ మంది ఉన్నామండి. తప్పు జరిగినా మంచి జరిగినా మా పాత్ర ఆగబోయా నువ్వు ఎందుకు మాట్లాడుతావు? కాపుల గురించి మేము జనాభాలో ఎక్కువ మంది ఉన్నాం బ్రహ్మనాయుడు గారు ఈ రాష్ట్రంలో. మా పాత్ర ఉంటుంది, బాధితులు కూడా మేమే ఎక్కువ మంది ఉంటాం. ఎందుకంటే ఒక నాయకుడు కారుతో గుద్ది చంపాడు, అక్కడ బాధితుడు కాపు. ఒక నాయకుడు చంపి చెన్నైలో పార్సిల్ చేశాడు, అక్కడ చచ్చిపోయింది కాపు. ఇంకొక నాయకుడు ఇంటి మీద 6 గంటలు రాజకీయ రాజధాని అయినటువంటి విజయవాడ, గుంటూరు నగరాల్లో 6 గంటల పాటు ఒక మాజీ మంత్రి మీద దాడి జరిగిందంటే మరి ప్రభుత్వం ఎలా ఉందనేది కాసేపు పక్కన పెడదాం. శాంతి భద్రతల గురించి విశ్లేషించేంత అర్హత మాకు లేదు. అక్కడ బాధితుడు కాపు కాబట్టి కులం పరంగా మాట్లాడుతాం. బాధితులు ఒక కాపు కులంలోనే కాదు, అందులో భాగంగానే అనంతబాబు ఒక దళితుడిని ఇంటికి డోర్ డెలివరీ చేసేయండి. ఈ రోజు వరకు చచ్చిపోయిన న్యాయం చేసే పరిస్థితిని బతుకులేదు. పలుమార్లు చూసాం. ఎందుకు ఈ పార్టీ ఆఫీసు ఎప్పుడు మీరేమన్నా పార్టీ సంబంధించి మీకెందుకు ఆ పార్టీ ఆఫీస్ రోజు జనవరి జరుగుతుందా లేదా? మళ్ళీ మాట్లాడుతున్నారు. 100 కంక్లూజన్ తీసుకున్నాం శ్రీనివాస్ గారు. ఒక చిన్న క్లారిఫికేషన్ అండి, 2025-26లో కాపు నేస్తం కింద 3,57,000 మంది
మహిళలు లబ్ధి పొందారండి. వైసీపీ గవర్నమెంట్ లో ఎంతమంది లబ్ధి పొందారో అడుకోండి. ఎందుకు అబద్ధాలు చెబుతారండి? దానికి సంబంధించి 536 మీరు ఆగండి సార్, మీ సమస్య మాట్లాడుతూ శ్రీనివాస్ గారు. ఇప్పుడు రాంబాబు గారి ఎపిసోడ్ నుంచి ఎట్టే పోతుంది, కులాల మీదకి, మతాల దగ్గరికి. కాపులకి ఏమీ చేయలేదు అన్నదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025-26లో 3,57,000 మంది మహిళలు లబ్ధి పొందారు. దాని నిమిత్తం 536 కోట్ల 77 లక్షలు రిలీజ్ జరిగింది. వైసీపీలో ఏం జరిగింది? స్ట్రైట్ క్వశ్చన్. ఇంకా చెప్తామండి, ఇంకా చెప్తాం ప్రతిదీ. ఏ పార్టీ ఏంటి, ఏం జరిగితే అది మా పార్టీ రోజు జనమని జరుగుతుంది. మరి ఈయనకైనా ప్రాబ్లం ఉంటే అక్కడ అటెండ్ అవ్వమనండి. ఓకే, రాంబాబు గారి యొక్క వ్యాఖ్యలతోటి ఆ సామాజిక వర్గంలో ఏదైనా రాంబాబు గారి వైపు పెద్ద ఎత్తున సానుభూతి వచ్చేటువంటి పరిస్థితి, అది జనసేన తెలుగుదేశానికి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉందా? ఒకే ఒక మాట చెప్తున్నాను సార్, రాంబాబుని ఈ రోజు కాపుల్లో ఒక జోకర్ గా చూపిస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో ఏ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఈ కాపులు గుర్తుకు రాలేదు. అప్పుడు రెడ్లు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే గుర్తొచ్చారు. ఈ రోజు కేవలం రాజకీయ లబ్ధి కోసం రాంబాబు గారిని బయటకు తీసుకొచ్చి ఫ్యూచర్ లో ఆయన ఒక జోకర్ గా తయారు చేసి చూపే ప్రయత్నం మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. వాళ్ళ వెనకాల ఉన్న సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు చేస్తున్నారు. ఏంటి, ఏ రోజైనా నిజంగా ఆయనకి అంత ప్రేమ ఉంటే ఒక నెక్కిన చోట ఎమ్మెల్యేని, సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసి ఓడిపోయే ప్లేస్ లోకి ఇస్తారా? నిజంగా అది నిబద్ధత అండి. ఈ రోజు చెప్తారు అక్కడ తెస్తే లేదు, ఎక్కలేదు. ఇదెందుకు అడగట్లేదు? నెగ్గిన సీటు సిట్టింగ్ అదే కాకినాడ ద్వారపూడి చంద్రశేఖర్ తీసేసి అనుమతి పంపించగలరా? అంటే వాళ్ళ సామర్థ్యం ఒక రూలు. ఇక్కడ రాంబాబు గారు 2024లో సత్తెనపల్లిలో పోటీ చేశారు. ఆయన సత్తెనపల్లి పోటీ చేసింది. ఆయన 24 సత్తెనపల్లి పోటీ చేశారు. కాకపోతే ఓడిపోయిన చెప్పేదే సారు అర్ధ సత్యాలు మాత్రమే తెలుస్తాయి. ఓకే, ఆగండి వెంకటేష్ గారు, మీరు ఆగండి సార్. కంక్లూడ్ తీసుకోండి. రమేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. కారుమంచి రమేష్ గారు, సమయం తక్కువ ఉంది. రమణాయుడు గారు, ఇప్పుడు క్లియర్ గా ఆయన టీడీపీ గాని జనసేన గాని వాళ్ళు మాట్లాడుతున్నాయన్ని పచ్చి అబద్ధాలు. ఆయన విజయశేఖర్ అన్న విజయరాజన్న మాట్లాడుతూ అప్పుడంట మతాల కుట్రలు జరిగినాయి అంట, ఇప్పుడంట కులాల కుట్రలు చేస్తున్నారంట. ఆ కులాల కుట్రలైనా మతాల కుట్రలైనా చేయగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్రంలో వేరే వ్యక్తి ఎవరో లేరనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాగే ఇంకో విషయం కూడా చెప్పాడు ఆయన, అంటే విజయానికి తెలుసో తెలీదో, అంబటి రాంబాబు గారు ఏపీఐఐసి చైర్మన్ గా చేసింది 2005 నుంచి 2007 వరకు మాత్రమే. 7 తర్వాత బిపి ఆచార్య గారు ఆయనే ఎండీగా చైర్మన్ గా 2009 వరకు కంటిన్యూ అయ్యారు. 2009లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సెప్టెంబర్ వరకు రాజశేఖర రెడ్డి గారు అలాగే ఉన్నారు. అప్పటి వరకు ఏమి వేయలేదు. ఆయన చనిపోయారు. ఎవరో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మరుక్షణం నుంచి కూడా అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నడిచారు తప్ప రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్ గారితో ట్రావెల్ అయ్యాడు. విజయ్ గాని చాలా తెలివిగా అబద్ధాలు చెప్తున్నారు. ఇలాంటి అబద్ధాలు చెప్పొద్దని చెప్పి నేను మరోసారి కొంచెం డేటా తెలుసుకుని రా అని చెప్పి. మొదటిగా రాజశేఖర రెడ్డి గారితో అనుబంధంగా ఉన్నాడు. తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ కుమారుడితో వచ్చాడు. రిమైనింగ్ రోజు అంశం పక్కన పెడితే రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆ చరిష్మా ఆ లెగసీ వాళ్ళ కొడుకుతో ట్రావెల్ అయింది కాబట్టి ఆయనతో వచ్చాడు. అలా బండరాయి మీద వేసేస్తే వాళ్ళే తుడుచుకుంటారు అనుకుంటారు. మీరు 35 సంవత్సరాలు అంబటి రాంబాబు గారు గెలవలేదని చెప్పేసి అంటున్నారు. 30 సంవత్సరాలు ఒక్క నిమిషం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఓడిపోయారండి? 6 సార్లు ఓడిపోయాడు. 5 సార్లు 6 సార్లు ఓడిపోయాడు. 6 సార్లు ఓడిపోయాడు. మరి మనం అలాంటి వెగుటు వ్యాఖ్యలు చేయట్లేదు కదా. ఇప్పుడు ఎవరి పార్టీ మీద వాళ్ళు అనుకూలంగా మాట్లాడుకుంటారు, అవతల వాళ్ళ మీద ఆరోపణ చేస్తారు. సర్వసాధారణ దాని గురించి పట్టించుకోవాల్సిన విజయ్ గారు మాత్రమే చేస్తారు. సరే సరే రమేష్ గారు, మీరు చెప్పారు కదా, డేటా చెప్పారు కదా, వదిలేసేయండి. సరే, వన్ వర్డ్ కంక్లూజన్. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ కూడా ఈ డిబేట్
వన్ వర్డ్ కంక్లూజన్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేయండి. అంబటి రాంబాబు మాట్లాడినా, కన్నా రజనీ మాట్లాడినా, వెంకటేష్ మాట్లాడినా చాలా ఈజీగా కాపు కులాన్ని తిరుగుతా ఉన్నారు. వీళ్ళు కాపు కులాన్ని తిట్టడం ద్వారా, వాళ్ళు రెచ్చగొట్టడం ద్వారా ఏదో చేద్దాం అనుకుంటా ఉన్నారు. కర్నూలులో ఎవరైనా నేను చెప్తా ఉన్నా, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 100 వీటి మోహన్ రంగా గారి విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో మీరు చెత్తుకొని కావాలంటే మీరు చూపిస్తా. ఏ సెంటర్ లో రంగా గారి విగ్రహం లేని ఏ సెంటర్ లో గుంటూరులో చూపింది. మీరు అంబటి రాంబాబు ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి లైన్ లోనే కన్నా రజనీ అయినా సరే, వెంకటేష్ అయినా సరే నడుస్తా ఉన్నారు. నువ్వెవరు మాట్లాడడానికి కాపు కులం గురించి? వెంకటేష్ గారు లైసెన్స్ ఇచ్చారా? కాపు కులం దగ్గర పెట్టుకొని తీస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే ఓకే వెంకటేష్ గారు 1 వర్డ్ కంక్లూజన్ ప్లీజ్. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు నేతల యొక్క వ్యక్తిగతమైనటువంటి వైఫల్యాలని మనం రాజకీయంగా ప్రొజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇరు పార్టీల్లో కూడా దీర్ఘకాలికంగా ఓడిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి అలాంటి హృదయమైనటువంటి మాటలు, చిరాకు తెప్పించే మాటలు మనం డిబేట్ లో మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత అయితే లేదనేది నా అభిప్రాయం. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే అంబటి రాంబాబు గారికి ప్రత్యేకంగా సూచన చేసేది ఏంటంటే, ఇటువంటి పోరాటాలు ఇంకా చెయ్యాలి డెఫినెట్ గా. కాకపోతే నేను మొన్న చెప్పినట్లుగానే ఇవాళ కూడా చెప్తున్నా, కాకపోతే ఆయన వయస్సుని గుర్తెరిగి, ఆయన చేసినటువంటి పదవులను గుర్తెరిగి, ఇటువంటి స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో ఇటువంటి వర్డ్స్ ఏవైతే ఆయన మొన్న మాట్లాడాను అని చెప్పేసి, ఆయన స్వయంకృతంగా ఆయన మాట్లాడాను, నేను తప్పు అయిపోయిందని చెప్పేసి అన్నాడు. అలాంటి మాటలు మళ్ళీ మాట్లాడకుండా ఇంకా పోరాటం బలంగా చేయాలి. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రతిపక్ష పార్టీ పోరాటం ఏమో ఆయన చేస్తారు బలంగా, తర్వాత అధికారంలోనేమో కూర్చుంటారా? ముందుకు తీసుకెళ్లాల్సి కాస్త జాగ్రత్తగా ఉండాలనేది నా యొక్క సజెషన్, అంతే. రైట్ ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్నందుకు నల్లం శ్రీనివాస్ గారు, విజయకిరణ్ గారు, కారుమంచి రమేష్ గారు, చెంగళూరు వెంకటేష్ గారు, అదేవిధంగా మనతో ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చిన కన్నా రజనీ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాటి